మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ప్రభుత్వం ఇళ్లను కూల్చివేసిన బాధితులను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ పర్యటనకు వచ్చారు. అయితే ఈ పర్యటన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాల్సి ఉండగా దురదృష్టవశాత్తు క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు ఒక్కసారిగా బహిర్గతమైంది. పవన్ రాకముందే ఏర్పాట్ల విషయంలో 5 స్థానిక నాయకుల మధ్య మొదలైన చిన్నపాటి ఘర్షణ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా పెద్ద వివాదానికి దారితీసింది. ఈ వివాదం ప్రధానంగా ఇంట్ల నాగేశ్వరమ్మ నివాసం వద్ద జరిగింది. పర్యటనకు సంబంధించి మైకులు ఏర్పాట్లు చేయడం, ఫ్లెక్సీల ప్రదర్శన, వేదిక వద్ద ఎవరికి ప్రాధాన్యత ఉండాలనే అంశంపై కూడా 2 వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. నువ్వెంత అంటే నువ్వెంత అని పరస్పరం దూషించుకోవడంతో గ్రామంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాల్సింది పోయి నాయకులు ఇలా గొడవకు దిగడం అక్కడి వారిని విస్మయానికి గురిచేసింది. మాటల యుద్ధం కాస్త ముదిరి భౌతిక దాడుల వరకు వెళ్లడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆగ్రహంతో ఊగిపోయిన కార్యకర్తలు అక్కడే ఉన్న కుర్చీలను ఒకరిపై ఒకరు విసురుకున్నారు. ఒక వర్గం వారిపై మరొక వర్గం వారు విచక్షణారహితంగా దాడికి దిగడంతో ఇప్పటం వీధులు రణరంగంగా మారాయి. ఈ ఘర్షణలో కొందరు కార్యకర్తలకు స్వల్ప గాయాలు అయ్యాయి. పవన్ కళ్యాణ్ గ్రామస్తులకు భరోసా ఇవ్వడానికి వస్తున్న తరుణంలో సొంత పార్టీలోనే ఈ స్థాయిలో విభేదాలు బయటపడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి లాఠీలకు పని చెప్పారు. ఘర్షణ పడుతున్న ఇరు వర్గాలను చెదరకొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఉద్రిక్తత మరింత పెరగకుండా ఉండేందుకు అదనపు బలగాలను మోహరించారు. పార్టీ ముఖ్య నాయకులు కూడా రంగంలోకి దిగి కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అధినేత పర్యటన సమయంలో క్రమశిక్షణ తప్పడం సరికాదని, దీనివల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించడంతో గొడవ కొంత సర్దుమణిగింది.